టీడీపీ గూండాలు దుర్మార్గంగా అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. గుంటూరులో అంబటి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి దాడులు ఎన్నడూ చూడలేదన్నారు. విపక్షం గొంతు నొక్కేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన కల్తీ ఆరోపణలు ఇప్పుడు ఆయన వ్యాపారాలకే శాపాలై చుట్టుకుంటున్నాయని కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఇక్కడ ఇంటి మీద 4:30కు మొదలెట్టి ఆ ఇంటి మీద దాడి చేసే కార్యక్రమం ఆయన క్షమాపణ కోరినా నాది ఏదన్నా తప్పుంటే వెనక్కి తీసుకుంటానన్నా ఆ ఇంటి మీదకి ప్లాన్ ప్రకారం ఎక్కడికక్కడ రాళ్ళు కర్రలు అన్నీ కూడా సమకూర్చుకొని మరి ఇలాంటి కార్యక్రమాలను చేస్తే ఏమనాలని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అదే లడ్డూ గురించి ఇవాళ మీరు యూటర్న్ తీసుకుని ఆ లడ్డూ మీద అలా మాట్లాడటం తప్పు, మాట్లాడకూడదు, స్వామిని నీతి కౌరులు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు మీరే. అంటే ఏమన్నా మాట ఇదని అన్నాను నేను. మేము అదే కదా కోరింది, అలాంటి అరాచకం పనులు చేయకుండానే కదా, అలాంటి లడ్డూ మీద అలాంటి ఫ్లెక్స్లు పెట్టొద్దనే కదా మీరు చేసింది మీరే, మీరు ఇలా దాడి చేసింది మీరే. మళ్ళీ తిరిగి స్వామికి మీకు అన్ని చుట్టుకుపోయేటప్పటికీ, మీ ఇండస్ట్రీల చుట్టూ తిట్టుకుపోయేటప్పటికీ, మీ పాలు చుట్టూ తిరిగిపోయేటప్పటికీ, మీ పాలు ఉతంతాలు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాయని తెలిసేటప్పటికీ మళ్ళీ యూటర్న్ తీసుకుని మీరు ఇవాళ నీతి కవర్లు చెప్తున్నారంటే, భగవంతుడి మీద ప్రేమ కొత్తగా ఒలకబోస్తున్నారంటే ఎంత విడ్డూరంగా ఉందో.